गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ॐ शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ॐ युक्ताहारविहाराय विविक्तस्थलवासिने मलयालयतीन्द्राय ब्रह्मनिष्ठाय ते नमः। ॐ कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिम्। ॐ सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणि नमोऽस्तुते। ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति हरिः ॐ तत्सत्। ॐ हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे हरे गोपाल कृष्ण भगवान की, सद्गुरु महाराज की, जगदम्बा माता की, हर नम पार्वती पते हर हर महादेव। पवित्रात्म स्वरूपुलగు ప్రియాత్మ బంధువులారా, శ్రీమద్ శంకరాచార్య విరచిత ప్రబోధ సుధాకరం ఆనుగ్రహిక ప్రకరణం 247. నిత్యానంద సుధానిధేరధిగత సన్నీలమేఘ సతాం ఔత్కంఠ్యం ప్రభల ప్రభంజన భరైరాకర్షితో వర్షతి విజ్ఞానామృతమద్భుతం నిజవచోదారాభిరారాధితం చేతశ్చాతకచేన్న వాంఛసి తృషాక్రాంతోపి సుప్తోసి కిం. ఇక నిత్యానంద సుధానిధే అధిగతః సత్ నీలమేఘః సతాం ఔత్కంఠ్య ప్రభల ప్రభంజన భరైః ఆకర్షితః వర్షతి విజ్ఞానామృతం అద్భుతం నిజవచోదారాభిః ఆరాధితం చేతశ్చాతక చేత్ నవాంఛసి తృషాక్రాంతో
తృషాక్రాంతః అపి సుప్తః అసి కిం. ఇప్పుడు ఆచార్యుల వారు మనస్సును ఒక చేతక పక్షిగా భావించుకొని, ఇది ఆ మనస్సు అనే చేతక పక్షి ఆ భగవంతుని చేరాలన్న ఉద్దేశంతో ఇక్కడ మనకి ఇస్తూ ఉన్నారు. చేతశ్చాతకః, చేతశ్చాతకః. చేతక పక్షి ఎలాంటిదంటే, చేత అంటే మనస్సు అనమాట. మనస్సనే చేతక పక్షి, అందుకని చేతః చేతకః. అది ఒక చేతః శబ్దము మనస్సు, ఇంకో చేతకః అనేది పక్షి అనమాట. అందుచేత మనస్సు అనేది చేతక పక్షి అని సంబోధన చేసి, తన మనస్సుని చేతక పక్షికి సంబోధన చేసి చెప్తూ ఉన్నారు. ఇలాగా చెప్తూ ఉన్నారు అంటే, నిత్యానంద సుధానిధే అధిగతః. నిత్యానంద సుధానిధే, అది నిత్యానంద సుధానిధే. ఎలాంటిది ఇప్పుడు వర్ణిస్తున్నారు. ఇటువంటి అమృతాన్ని వదిలి ఎలాగ నువ్వు బయటకు ప్రాకులాడుతున్నావు చేతక పక్షి మనస్సాని సంబోధన అర్థం అన్నమాట. అందుకు నిత్యానంద సుధానిధి, నిత్యం ఆనందం, నిత్యస్య ఆనందం నిత్యానందం. నిత్యం యొక్క ఆనందం అంటే ఎల్లప్పుడూ ఉండే ఆనందం. నిత్య ఏవ ఆనందం నిత్యానందం. నిత్యమే ఆనందమో ఆనందమే నిత్యం. అది కర్మధారయ సమాసం. అది అభేదం అనమాట. రెండింటికి ఆనందానికి నిత్యానికి తేడా ఉండదు. మరి అలా కాకుండా నిత్యానందం, నిత్యము ఆనందమనే ఎల్లప్పుడూ ప్రతి దినము అలాగనుకోవాలి. సర్వకాల సర్వావస్థలు ఎందు అనుకోవాలి. నిత్యానంద సుధానిదే, సుధానిదే నిత్యానందమని. అమృత ఏమి సుధా, అమృతం. సుధా అంటే అమృతం. నిధి అంటే సముద్రం. అమృత సముద్రము నందు ఏమి యాత్మనిధి అయినట్టు అధ్యాహారం చేసుకొని సన్నీలమేఘ. ఇంకా ఆ నిత్యానందమనే అమృత సముద్రం నుండి ఏర్పడింది ఏమిటయ్యా అంటే, ఈ మేఘాలన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? సముద్రం నుంచే వస్తాయి. మళ్ళీ అందులోనే పోతుంటాయి. అర్థమైంది? కొన్ని దగ్గరలో మోటార్లు కొనడానికి వెళ్తుంటే కొంచెం నీళ్ళు పెడతారు. ఆ నీళ్ళే వెళ్తుంటే ఆ నీళ్ళే వస్తుంటాయి అన్నమాట. అర్థమైంది? ఎక్కడి నుంచి వస్తున్నాయి అని తెలియదు కదా చిన్నప్పుడు ఎవరికైనా. చూస్తే ఏమిలే ఈ నీళ్ళు పెడతాడు, వాడికైనా అందులో పడుతున్నాడు. అలాగనే ఇక్కడి నుంచి నీళ్ళు అంత పైకి పోతాయి, పైనుంచి నీళ్ళు కింద పడుతుంటాయి. అందుచేత అది అమృత సముద్రం నుండి ఏమి ఏర్పడినటువంటి సన్నీలమేఘం. ఆమె నీలమేఘం ఎలా ఉందంటే సత్యస్వరూపమైనటువంటి నీలమేఘం. అది ఎలాంటిది? సత్తు నీలమేఘ. సత్తు నీలమేఘం. సత్ అంటే ఏమిటి? అది సత్యస్వరూపమైనటువంటి నీలమేఘం. అంటే అది నల్లని మబ్బు. అదేమో మబ్బు, అదే శ్రీకృష్ణుడు అన్నమాట. అర్థమైందా? సతాం ఆ నీలమబ్బే శ్రీకృష్ణుడిగా భావించి ఇది చేస్తూ ఉన్నారు ఈ యొక్క శ్లోకంలో భావాన్ని. సతాం అది ఏం చేస్తుంది? అది ఆ నీలమబ్బు సతాం సత్పురుషులకు భక్తులకు ఔత్కంఠ్య ప్రబల ప్రభం జనభరీ. అది ఆ సత్పురుషుడికి ఇది ఎలా ఉంటుంది? మిక్కిలి ఆసక్తి అనేది మళ్ళీ అధికమైనటువంటి బలం. ఔత్కంఠ్య ప్రబలం. ఔత్కంఠ్యం ఏంటంటే మిక్కిలి ఆసక్తి. మరి ప్రబలం అంటే గొప్ప బలం. ఇంకా ప్రభంజన భరీ, అది ఎలా ఉంటుంది? మంచి గాలుల చేత ఎత్తినట్టు ఉంటుంది అనమాట. అటువంటి ఆకర్షిత, ఆకర్షింపబడి అద్భుతం, మరి ఆశ్చర్యకరమైన విషయం, విజ్ఞానామృతం, విశిష్టమైనటువంటి ఆత్మజ్ఞానం అనే అమృతాన్ని నిజవచో దారాభిహి, నిజవచ దారాభిహి, నిజవచో దారాభిహి,
అందుచేత అది నిజవచో దారాభి, తన వాక్కులనడి దారల చేత. ఆరాత్, ఆరాత్ అంటే సమీపాన్ని ఆరాత్ అంటారు. సమీపే లేక దగ్గరగా ఉన్నది, దగ్గరగా వర్షతి వర్షిస్తూ ఉన్నది. ఇప్పుడు అంటున్నాడు, అవో చేతక పక్షి, ఇందాక సంబోధన చేశారు కదా, అదే మళ్ళీ సంబోధన చేసుకుంటూ, చేతక పక్షి తృషాక్రాంత, తృషాక్రాంత దప్పికి చేత నోరు ఎండిపోతూ ఉంటున్నా సరే, గొంతు ఎండిపోయినప్పటికీ ఇదం ఈ యొక్క ప్రబోధ సుధా వర్షజలం నవాంచసిసేతో. అయ్యా ఓ చేతక పక్షి, ఇటువంటి ప్రబోధ సుధా వర్ష జలాన్ని నా వాంఛసిసేతు, నువ్వు కోరకుండా ఉన్నట్లే అయితే, సుప్త అస్తి కిం, సుప్త అసి కిం, సుప్త అంటే నిద్రపోతున్నావా ఏమి అని శంకరుల వారు ఈ మనస్సు అన్నటువంటి దాన్ని బోధిస్తున్నారు. ఇది ఒక చేతక పక్షి అన్నమాట. చేతక పక్షి ఏమిటి అంటే, అది ఎప్పుడూ ఆ మేఘము నుండి ఏదైతే దారలు, ఇందులో రెండు ఉంటుంది, ఒకటేమిటి చకోర పక్షి, ఇంకోటి ఏమిటి చేతక పక్షి. చేతక పక్షి అది ఎప్పుడూ కూడా అమృతధారల్నే తీసుకుంటుంది. అందుచేత లేతే ఇది వర్షము పడితే నీళ్ళు, అది ఒకటి చకోరం అమృతధారలు తీసుకుంటే, చేతక పక్షి ఏమిటి ఇది తీసుకుంటుంది, ఇది వర్ష బిందువులు. అందుకని ఓ చేతక పక్షి, మరి నీవు నిత్యానందమైనటువంటిది, ఎల్లప్పుడూ ఆనందాన్ని కలిగేటువంటిది, అటువంటి నీకు ఈ బోధనే వర్షం కురుస్తూ ఉంటుంటే, నువ్వు దప్పికతో అలా కూర్చుంటున్నావు కానీ ఎక్కడో పడతాదని ఈ వర్షాన్ని, ఈ యొక్క బోధామృతం అనే వర్షాన్ని వచ్చిన నీటి బిందువులు తాగకూడదా? ఎందుకు తాగడం లేదు? నువ్వు నిద్రపోతున్నావా అని మనస్సుకి చెప్తుండా శంకరాచార్యుల వారు. నువ్వు అది దప్పిక నీకు తెలుస్తుంది, తాత్కాలికం. ఇది నీకేమవుతుంది? దప్పిక రాకుండా చేస్తుంది. అదేమో తాత్కాలిక నీటి బిందువు దప్పిక తీరుస్తుంది, ఇదేమో నీకు దప్పిక లేకుండా చేస్తుంది. దప్పికే కాదు, నువ్వు మళ్ళీ పక్షి రూపంగా లేకుండా నువ్వు అమృతత్వాన్ని పొందుతావు. అందుచేత అటువంటి బ్రహ్మస్వరూపమైనటువంటి నిత్యామృతమైన ఈ ప్రబోధ సుధా అమృతాన్ని గురువులు అని చెబుతున్నారు. అది మనసుకి ఇది బోధ. కాబట్టి మరి ఆయనకి సుధాధారలు ఏం పడ్డాయి అనుకుంటే, ఒకవేళ మనకి ఇంకేముంది, శ్రీకృష్ణుని యొక్క సుధాధార అందరికీ తెలుసు, భగవద్గీత అనమాట. ఆ మబ్బు వేగమే ఏమిటి? శ్రీకృష్ణుడు. ఆయన నుంచి సుధాధార ఏమిటి? ఈ అమృత వాక్యులే సుధాధారలు. మరి ఈ గీతను కురిపించేవాడు ఎవడు? ఆయనే కదా. కాబట్టి మనసా ఆ గీతామృతం అయినా తాగకూడదా? పోనీ అర్థమైందే, అది ఎప్పుడో అమృతం పడదని దాహం ఇచ్చి వస్తున్నావు, కానీ ఈ అమృతాన్ని తాగితే నీకు బాగుంటుంది కదా. ఏమి ఆశ్చర్యము, ఈ దగ్గర పడుతున్న అమృతాన్ని నురిసి ఎప్పుడో వస్తుందని చూస్తూ ఉన్నావని చెప్తున్నాడు. అది అందులో తాత్పర్యం. ఈ విధంగా చెప్పి 248 ఇక్కడ చేతశ్చంచలతాం విహాయ పురతః సందాయ కోటిద్వయం తత్రైకత్ర నిదేహి సర్వ విషయానన్యత్ర చ శ్రీపతిం విశ్రాంతి హితమప్యహో క్వను తయోర్మధ్యే తదాలోచ్యతాం యుక్త్యానుభవేన యత్ర పరమానందశ్చ తత్సేవ్యతాం. చేతః చంచలతాం విహాయ పురతః సంధాయ కోటిద్వయం తత్ర ఏకత్ర నిదేహి సర్వ విషయాన్ అన్యత్ర చ శ్రీపతిం విశ్రాంతి హితం అపి
అహో క్వ ను తయోః మధ్యే తదా ఆలోచ్యతాం యుక్త్యా వా అనుభవేన యత్ర పరమానందః చ తత్ సేవ్యతాం. ఇది పదవిభాగం. ఇప్పుడు చెప్తున్నారు చేత. ఇప్పుడు చేతస్సుకి ఏమిటంటే చేత అంటే ఇక్కడ మనస్సు అనమాట. ఓ మనస్సా, అక్కడ చేత పక్షి చెప్పారు కదా. కాబట్టి ఆత్మ అంటే మనకి మనస్సు అని అర్థం ఉంది, దేహం అని అర్థం ఉంది, ఆత్మ అని అర్థం. 3 అర్థాలు. ఎక్కడొచ్చింది ఇది? ఆత్మ సంయమయోగంలో. అర్థమైందా? ఉదరేదాత్మనాత్మానం ఆత్మానం అవసాధేత్ ఆత్మైవక్యాత్మనో బంధురాత్మై పురా. నీ ఆత్మనే మొత్తం. అంటే ఆత్మ సంయమ యోగం అనే దగ్గరేటి ఆత్మకి ఇంకేమి సంయమం, అదంతటా వ్యాపించే ఉంటుంది, దాన్ని ఎవడు సంయమం చేయలేడు. కాబట్టి మనస్ సంయమ యోగం. అందుకనే చేత అంటే చిత్తం అని ఒక అర్థం వస్తుంది, మనస్సు అని ఒక అర్థం వస్తుంది, ఇంకా పైకి వెళ్తే ఆత్మను ఒక అర్థం వస్తుంది. చేత చైతన్య స్వరూపం అని. అందుచేత చేత అంటే సందేహం కలుగుతుంది, దేవుడి చేత చేత అంటే ఆత్మ అని కాదు, మనస్సు అనమాట. అందుచేత ఓ మనస్సా చేత. ఈ మనస్సుకి ఇప్పుడు ఏమిటి? చంచలతాం విహాయ, చంచలతాం విహాయ. మనస్సా నువ్వు చాంచల్యాన్ని విడు. విడు. పురతః నీ ఎదుటిగా ఏమి? కోటిద్వయం సంధాయ. నీ ఎదురుగా 2 పెడుతున్నాను. మనస్సు చెప్తున్నాడు ఆచార్యులు వారు. నీ ఎదురుగా 2 ఉన్నాయి, 2 ఉన్నాయి. ఆ రెండిట్లో ఆలోచించు, నీకు ఏది బాగుంటుందో ఆలోచించు. అర్థమైంది కదా? అది చెప్పబోతున్నాడు. చేత చంచలతాం విహాయ. ఓ మనస్సా, నీ చంచలత్వాన్ని విడిచిపెట్టి ఏం చేస్తావు నువ్వు? పురతః నీ ఎదుటిగా కోటిద్వయం. కోటిద్వయం. కోటి అంటే ఏమిటి? సమూహం. అర్థమైందా? ఇక్కడ కోటి అంటే మన లెక్క పెట్టుకున్న కోట్లు కావు. కోటిద్వయం అంటే 2 సమూహాన్ని నీ ఎదురు పెడుతూ 2 వస్తువులు పెడుతున్నాను. అర్థమైంది కదా? నీ ఎదుట 2 వస్తువులు పెడుతున్నాను. కోటిద్వయం సంధాయ. 2 నీ ఎదుటిగా ఏమిటి? 2 సంధాయ అంటే ఉంచడం అన్నమాట. ఉంచి తత్ర తయోర్ మధ్యే, తత్ర ఆ రెండింటిలో, తత్ర అంటే తయోహో మధ్యే, తత్ర ఆ రెండింటిలో చెప్తున్నారు. సర్వ విషయాన్, సర్వ విషయాన్, నీకేమి కావాలో, ఏం కోరుతున్నావో, ఏమి కోరగలవో రకరకాల విషయాలు ఒక పక్క పెడతా. నీకు ఏసీ కార్లు పెడతాను, ఏసీ రూములు పెడతాను ఒక పక్క. అర్థమైంది కదా? నీకు కావలసినంత వడ్డానాలు, మెరుపులు, బంగారు ఉంగరాలు, వజ్రాలు, వైడూర్యం, మరకత గోదెక్కిన రత్న కెంపు, రకరకాలన్నీ ఒక పక్క పెట్టిస్తా. అందుకు సర్వ విషయాన్, అన్ని విషయాలు, ఇంకేమీ లేదు. సర్వ విషయాలు అంటే సర్వ విషయాలు ఒక పక్క. ఇంకా కోరగల ఆ విషయాలన్నింటినీ ఏకత్ర, నీవేమేం కోరుకుంటావో అవన్నీ ఒక పక్క పెడతా. కోటిద్వయంలో 1 కోటి ఒక పక్క పెడతా. అర్థమైందా? ఇంకా చెప్తున్నారు ఇప్పుడు. శ్రీపతిం అన్యత్ర నిదేహి. ఒక పక్క అదించు మనస్సా నువ్వు. ఏమి ఓ పక్క మా పోరి నీకే కావాలన్నీ పెట్టుకో ఆ పక్క. నీకేం వద్దానులే, నీకు ఎన్ని కావాలో వస్తువులు, 10 రూముల వస్తువులు కావాలో అవి పక్క పెట్టుకో. ఇంకో పక్క ఏమిటి? శ్రీపతిం, ఆ లక్ష్మీనాథుడైనటువంటి ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్మని అన్యత్ర ఇంకో పక్క ఉంచు. అర్థమైందా? నీకు ఇప్పుడు ఏంటంటే నీ ఎదుటి 2 ఉన్నాయన్నమాట. ఒకటి నీకు కావలసిన వస్తువులను ఒక పక్క ఉన్నాయి, ఇంకో పక్క శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నాడు. ఇప్పుడు నువ్వేమిటి వెళ్తే చేయాలి నీ పని, అది చెప్తున్నారు. తయోర్ మధ్యే, ఆ రెండింటి మధ్యమందో అహోక్వ విశ్రాంతి. ఇప్పుడు అంటున్నాడు ఆ రెండింటి మధ్యలో ఆశ్చర్యమైన విషయం బాగా తెలుసుకో. ఏమిటంటే
క్వహ విశ్రాంతి, నీకు ఎక్కడ మంచి విశ్రాంతి దొరుకుతుందో అర్థమైందే. అది ఎలాంటిది? అది తాత్కాలిక విశ్రాంతి కాదు. పిల్లవాళ్ళు ఏడుస్తూ ఉంటుంటే తాత్కాలిక చాక్లెట్ ఇస్తే తింటాడు, మళ్ళీ ఏమో తెస్తాడు, మొదలు వెళ్తాడు. అలాగా ఈ రెండింటిలో ఏది నీకు శాశ్వతమైనటువంటి శాంతిని ఇస్తాదో అది చెప్తున్నాడు. అంటే పరిపూర్ణమైనటువంటి విశ్రాంతి. విశ్రాంతి అంటే శరీరానికి విశ్రాంతి ఎప్పుడు వస్తుంది? మనస్సుకి విశ్రాంతి ఎప్పుడు కలిగిందో శరీరం విశ్రాంతిగా ఉంటుంది. అర్థమైందా? మనస్సుకి విశ్రాంతి లేదనుకో, ఇంకా ఏం చేస్తుంది అది? నేను లేనిది ఇది ఖాళీగా ఉండడమా? దీన్ని నూపుతుంది అన్నమాట. అది కరెక్ట్గా ఉందనుకో ఇది హాయిగా ఉంటుంది. అది అది అటు ఇటు ఊగిందనుకో, ఊగుతుంటే ఏమవుతుంది? ఇది నూపుతుంటుంది. అది ఎందుకని నేనెందుకు ఊపేది? నాతో పాటు దీన్ని ఊపుతుంటే దీన్ని సరదా తీరాలని చెప్పి దానికేమో దీన్ని కూడా ఊపిస్తుంటుంది. అందుచేత తయోర్మధ్యే, రెండింటి మధ్యలో విశ్రాంతి. నీకు పూరి జగత్తులో నీకు కావలసిన వస్తువులు ఓ పక్క పెట్టా, ఓ పక్క శ్రీకృష్ణ పరమాత్మ ఉంచుకో, నా మనస్సా ఉంచుకో. కానీ ఈ రెండింటిలో ఎక్కడ నీకు బాగా విశ్రాంతి? ఇంకా ఏమిటి? హితం అపిను, విశ్రాంతే కాదు, నీకు మేలును కూడా దేని ద్వారా లభ్యము పొందుతావో. నీకు దేని ద్వారా మేలునంటే మంచిని, నువ్వు చక్కనైనటువంటి మంచిని దేని ద్వారా పొందుతావో తత్ ఆలోచ్యత, దాన్ని ఆలోచించు. అర్థమైంది కదా? మనస్సు నువ్వు ఆలోచించు, తొందరపడకు. దేని ద్వారా ఇదంతా విషయ సమూహం పక్క పెట్టాడు, శ్రీకృష్ణ పరమాత్మని ఇంకో పెట్టాడు. నువ్వు దేన్ని ఆశ్రయిస్తే నీ మనస్సుకు పరిపూర్ణమైన శాంతి కలుగుతున్నదో, నీకు మంచిగా, నీ ఇంటికి మంచిగా, నీ ఒంటికి మంచిగా కలుగుతుందో దాన్ని ఆలోచితాం. నీకు ఆలోచించే శక్తి ఉంది కదా, ఆలోచన చెయ్యో మనస్సా. తొందరపడతాం ఎందుకు అంటున్నారు శంకరాచార్యులు. అరే ఆలోచ్యతాం యత్ర యుక్త్యా వా అనుభవేనవా, ఎత్ర యస్మిన్ స్థలే, ఎక్కడ లేకపోతే ఎక్కడైతే నీకు యుక్త్యా తర్కం చేత కానీ, అటు ఇటు విచారణ చేసిన తర్కం చేత కానీ, మరియు అనుభవేన అనుభవం వలన విచారణ చెయ్యి. నీకు విషయ సుఖాల్లో ఏం ఆనందం వస్తుందో అనుభవం చెయ్యి. సాక్షాత్తు సచ్చిదానంద స్వరూపమైన పరమాత్మని విచారిస్తే ఏమొస్తుందో అనుభవం చెయ్యి. అక్కడ అనుభవం చెడు, ఇక్కడ చేసి చూడు, నువ్వు విచారించి చూడు. అది పరమానందచ్చ, పరమానందం పరమత్యానంద, పరమ ఉత్కృష్టమైనటువంటి శాశ్వతమైనటువంటిది, శాశ్వతమైనటువంటి ఆనందం ఏదైతే ఉన్నదో, అంటే ఎలాగ నీకు మరలా నీకు దుఃఖము వాసన ఉండకుండా ఉండాలి. అర్థమైందా? నీకు దుఃఖ వాసన లేకుండా ఈ రెండిట్లో ఏదుందో అది నువ్వు ఆలోచించు అని చెప్తున్నారు. ఇదేంటి? దుఃఖవాసన ఉండకూడదు, అది ఉపకారంగా ఉండాలి, అది ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలి. అస్థి ఏది ఉన్నదో తద్ సేవ్యత, దాన్ని నువ్వు ఉపాసన చెయ్యి, దాన్ని నువ్వు తీసుకో. ఎందుకంటే ఏది ముఖ్యమో దాని ఎందు మనసు పెడతాం. తక్కినవన్నీ పనులు నడుస్తుంటాయి, ధ్యేయం ఎక్కడో అది ఉంటుందన్నమాట. అందుచేత ఇప్పుడు శంకరాచార్యులు మనస్సు చెప్తున్నారు, ఈ విషయ ప్రపంచం వల్ల ఒక పక్క పెట్టాం. అర్థమైంది కదా? ఒక పక్క అంటే నీకు ఏం కావాలో కోరికలన్నీ వస్తువులు పెట్టుకో, ఇది ఒక పక్క పెట్టుకో. రెండిట్లో దేనివల్ల నాకు శాంతి కలుగుతుందని కాస్త మామూలు శాస్త్రం చేతనం, పెద్దవాళ్ళ వాక్యాల చేతనం, నీకునే అనుభవం చేతనం విచారణ చెయ్యు, చేసి అప్పుడు స్వీకరించమని చెప్తున్నారు. మరి అంతే కదా? ఇప్పుడు మరి ఆ తెలివి తక్కువ వాడు అవన్నీ ఒక పక్క పెట్టాడు కృష్ణుడు, 11 లక్షల సైన్యం. ఈ పక్కేమో ఈయన ఒక్కని పెట్టాడు. ఇప్పుడు దుర్యోధనుడు తహతహలనమాట. ఏమిటి? ఆయన ముందు కోరుకోమంటున్నాడు, వచ్చేది నేను ముందు, కోరుకునేది వాడు, మొత్తం పట్టుకుపోతాడు సైన్యం, నాకు ఈ మనిషి మిగులుతాడు, ఈయన వల్ల నాకేం ఉపకారం దండగా
అని ఈ ఆలోచనతోనే సచ్చాడనమాట. కానీ ఆయనకేం లాభమైందంటే ఆయన పెద్ద తెలివైనడు కాదనుకున్నాడు. అంటే దుర్యోధనుడు నీ ఒక్కడ వస్తే చాలు అనుకున్నాడు. అంతే అజ్ఞాని. ఎవరు? అర్జునుడా? ఓడిలే, ఈయనకి తగినోడు దొరికాడు ఆయన. ఈయన నన్ను మోసం చేయాలనుకున్నాడు, ఇప్పుడు ఆయనే మోసపోయాడు అనుకున్నాడు. ఆయన తెలివి కావాడు కాబట్టి ఈయన కోరుకున్నాడు. ఆ లక్షణాలన్నీ ఆ పక్క ఉన్నాయి. మరి మీకు అంతమంది తెలుసు కదా. ఇవన్నీ ఎందుకయ్యా కోరుకున్నావు, ఇది ఒక్కటెందుకు కోరుకోండి అని చెప్పాడు. ఇక్కడి నుంచి సికింద్రాబాద్ స్టేషన్ వరకు సున్నాలు పెడితే ఎంతో, అవన్నీ సున్నాలు, నీవు ఉంటేనే విలువ కదా అన్నాడు. అలాగా ఈ జతికేశ్వరికి కూడా ఏం చెప్పాడు, అన్నీ నీకేది కావాలో లోకంలో అన్నీ తీసేస్తా, పెట్టుకో, ఇది ఒక్కడ మాత్రం అడక్కో అన్నాడు. కొంతమంది పిల్లలు మొండి పట్టు గలవారు, ఏది వద్దంటే అదే కోరుతుంటారు. అలాంటి మొండి పట్టు గలవాడు ఎవడు? నచికేశ్వరుడు అన్నమాట. అన్నీ ఉపయోగించుకున్నాడు. అలాగా మనసుకి ఇప్పుడు మనకు మనము విచారణ చేసి తెలుసుకోమని చెప్పారు ఇందులో. చెప్పి ఇప్పుడు 249 పుత్రాన్ పౌత్రమధ స్త్రియో అన్య యువతీర్విత్తాన్యధోన్యధనం భోజ్యాదిష్వపి తారతమ్యవశతో నాలం సముత్కంఠయా నైతాదృగ్యదునాయతే సముదితే చేతస్యనంతే విభో సాంద్రానంద సుధార్ణవే విహరతి శ్వైరం యతో నిర్భయం. చెప్తారు, పుత్రం పౌత్రం అథ స్త్రియ అన్య యువతీ విత్తాని అధః అన్యధనం భోజ్యాదిషు అపి తారతమ్యవశతో అలం. ఇంతకుముందేమో చెప్పారు కదా, ఓ పక్క ఏది కోరికలు, ఆ కోరికలన్నీ కూడా ఇవి అనమాట. ఆయన గురించి తెచ్చుకేసడం కూడా నాకు తెలియదు అనుకొని రకరకాలైనవన్నీ చెప్పినాడు. ఇందాక 2 వస్తువులు నీకు ఏది కోరికలు కావాలో పక్క పెట్టుకోమన్నాడు, నేను పక్క పెట్టుకోమన్నాడు. ఆ కోరికల్ని ఇందులో ఏవేవో చెప్తున్నాడు. అది నాలం సముత్కంఠ నా అలం సముత్కంఠయా నా ఏతాదృక్కు యదునాయకే సముదితే చేతసి అనంతే విభో సాంద్రానంద సుధార్ణవే విహరతి స్థైర్యం యతో నిర్భయం. ఇప్పుడు చెప్తున్నారు, మరి సముత్కంఠయా, మరి మనుషులు ఏది కోరుకోమంటే అందరూ ఏది కోరుకుంటారు, ఎక్కువ అదే కోరుకుంటారు. కాబట్టి అందుకే ఇప్పుడు చెప్తున్నారు అన్నమాట. సముత్కంఠయా గొప్పదైనటువంటి ఉత్కంఠ అంటే ఆశ, ఇంకేమీ లేదు. అర్థమైంది కదా, వాడికి ఉత్కంఠే పోలేదంటారు. కంఠం నిండా ఆశ అనమాట. అది ఉత్కంఠయా సమ్యక్ ఉత్కంఠ సముత్కంఠ, గొప్ప ఆశతో పుత్రులను పౌత్రం ఇంకా మనవళ్లను, అలాగే అధా పిదప స్త్రియ భార్యలను, అన్య యువతీ ఇతర యువతలను, అలాగనే నిమిత్తాని ధనములను, అధ మరియు అన్యత్ ధనం. అన్యధనం అంటే ఇతరమైన సంపదలు లెక్కలేనివి అన్యధనం. క్షేత్ర ఆరామాలు, వస్తువాహనాలు, మిద్దెలు, మేడలు, పెట్టెలు ఎందుకు అనుకున్నాం కదా, అది ఇప్పుడు వస్తురూపంలో చెప్తున్నాడు. ఇంకా అలాంటిది భోజ్యాదిశపి, ఇంకా భోజన పదార్థములు ఎందుకు కూడా ఏవేవి శ్రేష్టములైన ఉంటాయో అవన్నీ కోరుచున్నాడు. అయితే తారతమ్యవశత, అయితే అన్నింటిలోనూ కూడా తారతమ్యవశత నా అలం అన్నాడు. తారతమ్యవశత నా అలం. ఎలాగా తారతమ్యం? ప్రతి దాంట్లోనూ హెచ్చు తగ్గులు ఉంటాయి. ప్రతి వస్తువుకి, ఒక వస్తువుకి హెచ్చు తక్కువ ఉంటుంది. ఈ వస్తువు తిన్నాడు, ఇంకోటి తెచ్చాడు, ఇదే అనుకున్నాడు అమృతులా ఉందని, అది చూస్తే డబల్ అమృతంలా ఉంది. ఈ తారతమ్యాలు అందుచేత నా అలం, ఇది సరిపోతుందన్న తృప్తే వస్తువులలో లేదు. మనం ఒక ఇల్లు కట్టుకున్నాం,
ఇంకోటి ఇల్లు చూసాం, అయిపోయింది కదా, అర్థమైంది కదా. అంతకుముందు ఇదే సుందరంగా మర్చిపోయాడు, ఎక్కడ వీధిలోకి వెళ్ళినంత వరకు. పోయినాడు, వాళ్ళేదో ఫంక్షన్ రమ్మన్నారు, పోయాడు. ఆ ఫంక్షన్లో కూర్చొని ఇంక ఈ ఫంక్షన్ మీద లేదు, ఎలా ఉన్నది, అదే డిజైన్ ఎలా ఉంది, ఈ డిజైన్ ఎలా ఉంది, ఈ లైట్ ఎక్కడ తెచ్చారండి, ఇవి సింగపూర్లో మనం తెచ్చామండి. అయ్యో సింగపూర్లోనా, నేను లండన్లో తెచ్చాను, అంత బాగాలేవండి అంటాడు. అప్పుడు మన మమ్మల్ని అడగలేకపోయామంటే ఇప్పుడు ఇదనమాట. ఇలా ఒక అందుకు చెప్పాడు, తారతమ్యవశంగా అందులన్నిట్లోనూ హెచ్చు తగ్గులు. నా అలం ఇది సరిపోద్దని మాట లేదు, తృప్తి కూడా లేదు. కాబట్టి ఇటువంటివి కలగ. ఇదొక పక్షం. ఇందా చెప్పిందే ఇప్పుడు విడదీసి చెప్తూ ఉన్నారు, అర్థమైంది కదా. రెండు పక్షాలు ఉన్నాయి కదా, ఓ పక్క ఇప్పుడు విడదీసేటి ఇదంతా ఒక పక్క, రెండో పక్క ఇప్పుడు చెప్తున్నారు రెండో పక్షం. ఏతాదృకు నా ఏతాదృకు ఇట్టిది కానిది అంటే ఏమిటి, తారతమ్యములతో లేకుండా ఉన్నది, చాలదు అనే మాట లేనిది. అది ఏమి నా ఏతాదృక్ అంటే ఇంతవరకు చెప్పిన విషయాల్లో నా అలం సరిపోద్దనే మాటే లేదు. తారతమ్యాలు ఉంటూనే ఉంటుంటాయి అన్ని వస్తువుల్లో కూడా. అందుచేత నా ఏతాదృకు రెండో పక్షం ఎలాంటిదంటే మొదటి పక్షం లాంటిది కాదు. ఏమి అది ఇది చాలదు అన్నమాట లేదు. దానికి సరిపడే వస్తువు ఇంకొకటి ఉన్నదన్నమాట లోకంలో లేదు. అందుచేత అనంతే అది అంతం లేనటువంటిది, నిత్య అనంతం అంటే ఎల్లప్పుడూ ఉన్నటువంటిది, విభోహో సర్వవ్యాపకుడైనటువంటిది అది. ఇంకా ఎలాంటిది అది, మంచి దట్టమైనటువంటి ఆనంద సాంద్రానంద సుధార్ణవే. సాంద్రం అంటే దట్టమైనటువంటి, ఆనంద సుధార్ణవే, అర్థమైంది కదా. దట్టమైనటువంటి ఆనందం అంటే ఆనందంలో ఇంకా ఇంతకంటే గొప్పదైన ఆనందము ఇంకొకటి ఉంటుందని లేనిదేమంటారు, అది దట్టమైనటువంటి ఆనంద సుధా సుధా సముద్రమే ఇది, అర్థమైంది కదా. అటువంటి చెప్తున్నారు యదుసాయకే, అటువంటి శ్రీకృష్ణుడనమాట. ఎవరు అటువంటి వారు, శ్రీకృష్ణ పరమాత్మ. యదు సాయకే, అటువంటి యదు సాయకుడు శ్రీకృష్ణ పరమాత్మ యందు మనసి, ఆ శ్రీకృష్ణుడు అన్నటువంటి వాడు మనసి, చిత్తి చేతసి అన్న మనసి అన్న ఒకటే. దాని ఎందు ఏమిటి, చేతసి అంటే మనసి, ఆ మనస్సునందు అనంత అటువంటితో కూడినటువంటి చేతసి ఆ కృష్ణుడిని ఈ చిత్తమునందు పెట్టమంటున్నాడు. అర్థమైంది. నువ్వు ఆ వస్తువులన్నీ ఇక్కడ పెడితే నీకేం ఆనందం రాదు, ఆయనని ఈ చిత్తమునందు పెడితే ఏమవుతుంది, పెట్టి ఎలా పెట్టాలి, చేతసి సముదితే, మనస్సునందు ఆ శ్రీకృష్ణుడు, నీ మనస్సునందు ఆ శ్రీకృష్ణుడేమి సముదితే అంటే ఉదయించుచున్నవాడు. నీ మనస్సులో ఎప్పుడూ కూడా ఆ కృష్ణ పరమాత్మ కనబడేటట్టు, సూర్యుడు ఉదయిస్తుంటే ఎలా కనపడుతుంటాడో ఆయన నీ మనస్సులో ఉదయించుండగా. కాబట్టి అది ఎవడు భక్తుడు ఏందో అనుకోవచ్చు, జీవుడు ఏందో అనుకోవచ్చు, ఎవడే మానవుడు ఏందో అనుకోవచ్చు మనం. అలా ఉంటే అప్పుడు ఏమవుతుంది నీకు, యతః ఏ కారణం చేత స్వైరం విహరతి, నువ్వు స్వేచ్ఛగా నిర్భయంగా విహరించవచ్చును. కాబట్టి నీ మనస్సునందు ఆ అనంతమైనటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మని ఉంచడం మంచిది అని ఈ రెండు దాంట్లో, దీనివల్ల నీకు శాంతి కలుగుతుంది, దానివల్ల అశాంతి కలుగుతుంది అనే విషయాన్ని చక్కగా చెప్పుకొచ్చారు. అలా చెప్పి ఇప్పుడు చెప్తున్నారు. ఇది 250 శ్లోకం.
కామ్యోపాసనయా అర్థయంత్యనుదినం కించిత్ ఫలం స్వేప్సితం కించిత్ స్వర్గమధాపవర్గమపరైర్యోగాది యజ్ఞాదిభిః అస్మాకం యదునందనాఘ్రియుగల పదానార్థినాం కిం లోకేన దమేన కిం నృపతినా స్వర్గాపవర్గైశ్చ కిం కామ్య ఉపాసనయా అర్థయంతి అనుదినం కించిత్ ఫలం స్వ ఈప్సితం కించిత్ స్వర్గం అథ అపవర్గం అపరైః యోగాది యజ్ఞాదిభిః అస్మాకం యదునందన అంగ్రియుగల ధ్యాన అవధానార్థినాం కిం లోకేన దమేన కిం నృపతినా స్వర్గాపవర్గైశ్చ కిం చెప్పేస్తున్నారు చక్కగా. ఎలా అంటే కొంతమంది ఇలా ఉంటారని చెప్తున్నారన్నమాట. కొందరు ఎలా ఉంటారంటే కామ్య ఉపాసనయా ఆడు కామ్యోపాసనతో అనుదినం అనుదినం కామ్యోపాసన ఎప్పుడూ కూడా తాను ఏదైనా కోరిన దాన్ని చక్కగా పొందడానికి ఆ ఉపాసన ఏదో మనసు ఉంటుంది, ఇలా చేస్తే ఇలా వస్తుంది అంటారు కదా, మంచిదే. కానీ ఆ ఉపాసన ద్వారానే ఆ జీవితాన్ని గడుపుతారు. బాస్ ఇంకొక ఉపాసనకి వెళ్ళారు. అనుకోండి ఇది అవ్వాలి, ఇది అయ్యేసరికి 2 సంవత్సరాలు పడుతుంది ఉపాసన, అప్పుడు అది వస్తుంది. దాని తర్వాత ఇంకోటి మళ్ళీ అనుకుంటాడు, అర్థమైందే. దానికి 3 సంవత్సరాలు చేస్తే నీకు బ్రహ్మాండంగా సిద్ధి అయిపోద్ది అంటాడు. దానికి ఉపాసన చేస్తారు, 3 సంవత్సరాలు ఆ వస్తువు వచ్చేస్తుంది. కొంతకాలం పోతే 5 సంవత్సరాలు అంటాడు, అప్పుడు మళ్ళీ దానికోసం అట్టహాసం చేస్తాడు. ఇక ఇదే అందుకు చెప్తూ ఉన్నాడు. కొంతమంది ఎలాగా కామ్యోపాసనయా తాను కోరిన దానికి ఉపాసన ఎలాగ చెయ్యాలో విధి ఏ విధంగా చెప్పారో అటువంటిది ప్రతిదినం ఎల్లప్పుడూ స్వ ఈప్సితం తనకిష్టమైనటువంటి దానిని కించిత్ ఫలం ఏదో ఒక స్వల్ప ఫలం అది ఎంత అర్థయంతి వారు దానికోసం ప్రార్థిస్తూ ఉన్నారు. ఆత్తో జిజ్ఞాస అర్థార్థి జ్ఞానీచ భరతర్షభ అన్నట్టు మీ సంగ్రహం ఒక చెబితే తెలిసిపోద్ది కాదంతా. ఇంకా ఈ కొంతమంది అపరైహి ఇతరుల చేత, అపరైహి అంటే మరి కొంతమంది చేత అర్థం, వీళ్ళు కాకుండా ఇంకొంతమంది వాళ్ళు ఏం చేస్తారు, యోగాది యజ్ఞాదిభిః వాళ్ళు యోగాలు యజ్ఞాలు ఎల్లప్పుడూ కూడా ఈ యోగం ఎలా చేయాలి, ఏది ఎలా చేయాలి, ఏ యజ్ఞం ఎలా చేయాలి, ఇదంతా ఈ లోకంలో ఏ యజ్ఞం చేస్తా మళ్ళీ ఇక్కడి నుంచి విడిచిపెట్టేసి వచ్చినాక స్వర్గలోకంకి వెళ్తే ఏ యజ్ఞం ఉండాలి, ఇంకా ఇదే పని. అది రాజసీయ యాగమా, అశ్వమేధ యాగమా, లేదా కార్షణీయ యాగమా, లేదా ధనంజయ యాగమా. ధనంజయతి ధనంజయుడు కదా, కాబట్టి ఈ ప్రకారముగా కొంతమంది కించిత్ వాళ్ళు కూడా ఎలా కించిత్ కించిత్ స్వల్పకాలం, కించిత్ అంటే స్వల్పకాలం అన్నది అనిత్యమైనటువంటిది. దానికేంటి స్వర్గము అపవర్గము అర్థమైందా. ఇక్కడ అపవర్గం అంటే మోక్షం కాదు, అర్థమైందే. మామూలు 4 ముక్తులు ఉంటాయి, ఏదో ఒక ముక్తి అనమాట, మళ్ళీ రావాల్సిందే. అందుచేత అటువంటి కోరబడుతున్నది కొంతమంది ఇదే అన్నమాట. ఇంకా కానీ కొంతమంది ఏమిటి తెలుసా, యదు నందనాంఘ్రి యుగల ధ్యాన అవధాన అర్థినాం. ఇంకా కొంతమంది ఏమిటి, ఆ యదునందనుడు ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఏమి యదు నందన అంటే యదువులకు ఆనందరాశి అన్నమాట యదునందనుడు. అటువంటి యదువంశానికి ఆనందాన్ని ఇచ్చినటువంటి వాడు కాబట్టి యదునందనుడు అయినాడు. యదునందనుడు యదువులకి
ఇతడు ఎవడు ఆనందరాశి, సమూహమన్నమాట ఆనందం. అటువంటి శ్రీకృష్ణుని యొక్క అంగ్రియుగల ధ్యాన అవధాన, ఆ రెండు పాదములు ఇందును మనసు పెట్టుకొని ధ్యానం చేస్తున్నటువంటి అవధానం అంటే ఏమిటి? స్థిరంగా ఉండడం అన్నమాట. అటువంటి సంస్థితి, సమ్యక్ స్థితిని అటువంటి స్థితి లేక శ్రద్ధను అధ్యయనం కోరున్నటువంటి, అర్థమైంది కదా. అస్మాకం ఇప్పుడు ఏం చెప్తున్నారు? ఇది కోరుకునే వారికి, ఎవరైతే శ్రీకృష్ణ పాదాంగ్రియుధాలతో చక్కగా వరలాడుతూ ఆనందామృతాన్ని సేవిస్తూ ఉన్నారో వీరికి, ఇటువంటి వారికి అస్మాకం మాకు, మాలాంటి వాళ్ళకి లోకేన కిం, ఎవరైతే వాళ్ళే అస్మాకం. అస్మాకం అంటే ఇప్పుడు శంకరాచార్యులు అస్మాకం అనుకోండి. అలాగే ఎవరు ఈ పంతాలు ఉంటారో ఆ పంతాలు ఉన్నారు అంటే మనకని. అటువంటి వారి లోకేన కిం, లోకంతో ఏమో ప్రయోజనం చెప్పండి. లోకేన కిం అంటున్నారు. ఈ లోకంలో దమేన అంటే వారికి ఇంద్రియ అంటే అతిశయోక్తి అనమాట. ఎల్లప్పుడూ అక్కడే ఉంటుంది కదా మనస్సు. ఇంకా ఇంద్రియ నిగ్రహం వల్ల లాభం ఏముండదు అంటున్నాడు. ఏమంటారు? ఎక్కడికో పోయినోడికి ఇంద్రియ నిగ్రహం, కానీ అక్కడే మనస్సుడికి నిగ్రహించే పని ఏముంది? ఇంక నిగ్రహం లేవు లాభం వారికి, అది చెప్తున్నారనమాట. ఈ ప్రకారం నృపతినా, ఇంకా అటువంటి వారికి రాజులతో ఏమి లాభం చెప్పండి? రాజుల దగ్గరికి వెళ్తే ఏమి లాభం ఉంది? ఇప్పుడు ఎంతమంది వెళ్తారు, రాజుగారు ఇస్తామంటారు, ఇది మాకు అవసరం లేదంటారు. ఏమంటారు? ఇక అవసరం లేదు అన్నాడు కొంతమంది శిక్ష వేస్తారు. అర్థమైంది? ఆ శిక్ష ప్రతిఫలంగా మళ్ళీ వాళ్ళకు దెబ్బ అప్పటికప్పుడే భగవంతుడు చేస్తుంటారు ఏదో రూపంలో. అప్పుడు వాళ్ళు తప్పు అయిపోయింది కాబట్టి మీకు మళ్ళీ ఎప్పుడు అనమంటారు. అర్థమైందా? ఈ ప్రకారముగా రకరకాలుగా. అందుచేత వాళ్ళతో మాకేం పని ఉంది అంటే పెద్ద రాజులతో పనేమీ లేదు. ఏది ఎప్పుడు కృష్ణ పాదాంగిరి యుగములతో మనసు సంబంధపడిపోయినటువంటి ఇంద్రియ గ్రహంతో ఏం పని? అర్థమైందే? వారికి ఏ రాజులతో ఏం పని? ఇంకా స్వర్గాపవర్గైశ్చక్యం ప్రయోజనం. స్వర్గంతో ఏం పని ఉంది? సారూప్యము, సాయుధ్యము, సామీప్యం అన్నటువంటి మోక్షాలతో అపవర్గంతో ఏం పని ఉంది? ఏ పని లేదు. అర్థమైందా? అది చెప్తున్నారు అన్నమాట. ఈ ప్రకారంగా చెప్పి ఇప్పుడు 251లో చెప్పబోతున్నారు. ఆశ్రితం ఆశ్రితమాత్రం పురుషం స్వాభిముఖం కర్షతి శ్రీశః లోహమపి చుంబుకాస్మ సముఖమాశ్రితం జడం యద్వతో. ఆశ్రితమాత్రం పురుషం స్వాభిముఖం కర్షతి శ్రీశః లోహం అపి చుంబుక అశ్మాం సమ్ముఖమాశ్రితం జడం తద్వతో. చెప్తున్నారు చుంబుకాశ్మాం. చుంబుకాశ్మ అంటే సూదంట రాయి అనమాట. దాన్ని చుంబుకాశ్మ అంటే రాయి. లోష్టాశ్మ కాంచన వస్తుంది కదా భగవద్గీతలో. లోష్టం అంటే మట్టి పెళ్ళ, అశ్మం అంటే రాయి, కాంచనం అంటే బంగారం. ఈ మూడు సమాన బుద్ధి అన్నారు కదా. అశ్మ విజయకొల్టు రాయి అనమాట. అది అక్కడ చుంబుకాశ్మ అంటే సూదంటు రాయి. అది ఆ సూదంటు రాయికి ఏమి అది రాయి ఎలాగా జడమపి, దానికి ప్రయాణం లేకపోయినా, సూదంటు రాయికి ప్రయాణం లేకపోయినా అది రాయి అది కదలదు. ఆ మొక్క కదలకపోయినా అయినప్పటికీ లోహం సమ్ముఖమాత్రం. ఇప్పుడు సూదంటి రాయి అది ఏమీ కదలదు, అది జడమే. అది జడమే, దానికి ఏమీ ప్రాణం లేదు జడమపి. ఇంకా అది ఆ సూదంటి రాయి జడమైపోయినా దానికి సమీపంలో లోహం సమ్ముఖమాత్రం. ఎనపొక్క
లోహం, అది సమ్ముఖం, దాని సమ్ముఖాన్ని ఎదురుగా పెట్టారనుకో, పెట్టేసరికి అది జడమైన యద్వత్తు చెప్తున్నారు. సమ్ముఖ మాత్రం యద్వత్తు యద్వత్తు స్వాభిముఖం కర్షతి. అది తనకు అభిముఖంగా ఆ రాయిని తెచ్చుకుంటుంది. అర్థమైతే ఇది జడమే, ఇది జడమే. జడమైపోయినా దాని ఎదురుగా ఉండేటప్పుడు తన ముఖానికి ఎదురుగా చేసి అంటుకుంటుంది అన్నమాట. ఎలా తద్వత్తు ఆ విధముగా. అట్లే శ్రీశ ఆ లక్ష్మీపతి అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఆశ్రిత మాత్రం, అది ఉదాహరణ పెట్టాడు. అలాగా ఆశ్రయించుట మాత్రం చేసిన, ఆయన ఆశ్రయించడానికి మనం ప్రయత్నం చేస్తే అర్థమైంది కదా, చేసిన పురుషుని స్వాభిముఖం, అది ఎలాగైతే లోహము దాన్ని స్వాభిముఖంగా అంటుకుంటుందో దాన్ని, అలా కొంత శ్రీకృష్ణ పరమాత్మని మనం ఆశ్రయించడం అన్నటువంటి అభ్యాసం చేసుకుంటే అతడు కూడా స్వాభిముఖం తన ఆత్మవైపునకు కర్షతి, ఆకర్షిస్తూ ఉన్నాడు. అందుచేత ఒక జడమైనటువంటిది అది సన్నిధానానికి వచ్చినప్పుడు, ఇనుము సన్నిధానానికి వచ్చినప్పుడు ఎలాగైతే ఆకర్షించబడి దాన్ని అంటుకుందో, అలాగా మనము కాస్త దీన్ని అందులో కొంచెం ఆశ్రయించినా ఆ సమీపంకి వెళ్ళి వాళ్ళు అక్కడుంటే అంటుకుంటుంది, అది అంటుకోదు కొంచెం. అందుకే దగ్గర సమీపం ఉండి వెళ్ళడానికి మనం ప్రయత్నం చేస్తే మనల్ని ఆయన ఆకర్షణ చేసుకొని తన ఆత్మ ఐక్యాన్ని చేస్తాడు. అది అక్కడ చెప్పినటువంటిది. ఈ విధంగా చెప్పి ఇప్పుడు 252 అయముత్తమో అయమధమో జాత్యా రూపేణ సంపదా వయసా శ్లాఘ్యో అశ్లాఘ్యో వయత్తం నవేత్తి భగవాన్ అనుగ్రహవసరీ చెప్తున్నారు ఇక్కడ. అయం భగవాన్ అంటే ఎవరు? శ్రీకృష్ణ పరమాత్మ భగవాన్. అటువంటి అయం ఉత్తమ అయం అధమ జాత్యా రూపేణ సంపద వయసా శ్లాఘ్యో అశ్లాఘ్యో వా ఇత్తం నవేత్తి భగవాన్ అనుగ్రహవసరీ. అది చెప్పబోతున్నాడు. భగవంతుడి యొక్క అనుగ్రహానికి ఉత్తముడు మధ్యముడు అన్నటువంటిది ఏమీ లేదు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనకి చెబుతున్నారు. భగవాన్ శ్రీకృష్ణుడు అనుగ్రహ అవసరీ, అనుగ్రహ అవసరం అనుగ్రహించినప్పుడు భక్తులను అనుగ్రహించే విషయాల్లో ఆ జాతి చేత ఎప్పుడు చూడడు. కుబ్జ ఏముంది? కుబ్జ కమనీయ రూపం ఏముంది దానికి? ఏదీ లేదు. మరి అలాగనే ఆ కన్నప్పకేమని చెప్పండి, ఏమీ లేదు. శబరికేమని చెప్పండి, ఒక జాతితో లేదు. అది జాతి చేత కానీ, రూపేణ రూపం చేత కానీ, సంపద ధనము చేత కానీ, వయస్సు 100 సంవత్సరాలు అయిన వాడికే కరుణ ఉంటుంది, 20 సంవత్సరాలు కరుణ ఉండదు, అది కూడా లేదు. అయం ఈయన ఉత్తముడు, అయం ఈయన అధమ తక్కువవాడు, ఇంకా అయం శ్లాఘ్య ఇతడేమో ఏమి మంచి మెచ్చుకోదగినవాడు, అయం అశ్లాఘ్య ఇతడేమో గర్వింపదగినవాడు అని. కానీ ఇత్తం ఈ విధముగా నవేత్తి చూడరు ఎవరు? కృష్ణ పరమాత్మ ఆయన అనుగ్రహించినప్పుడు వాళ్ళు వీరిన మాట ఉండదు. ఎలాగా అది మరి ఆయనేమో ఎలా సమానంగా చూస్తారు? ఏదో ఒక ఉదాహరణ ఉన్నాడు కదా, ఉదాహరణ ఇప్పుడు చెప్తారు. 253లో ఉదాహరణ ఇస్తున్నారు. అంతస్థభావభోక్త తతో అంతరాత్మ మహామేఘ ఖదిరశ్చంపక ఇతి వా ప్రవర్షనే కిం విచారయతి. అంతస్థభావభోక్త అంతస్థభావభోక్త తతః అంతరాత్మ మహామేఘ ఖదిర శంపక ఇతివ ప్రవర్షణే కిం విచారయతి. ఒక మేఘ ఉదాహరణ ఇచ్చేశారు చక్కగా సమన్వయం. అది అనుగ్రహించడానికి మేఘం ఏ విధముగా అయితే అర్థమైంది కదా,
ఈ చెట్టు ఆ చెట్టు ఏ చెట్టు చూడదనమాట దానిగా ఎలాగ వర్షిస్తాదో అలాగ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క భావం చెప్తున్నారు ఇక్కడ. తతః అంటే తస్మాత్ కారణాత్, అందువలన అంటే సమబుద్ధి అగుట వలన ఆయన అందరి యందు సమానంగానే చూస్తాడు. ఎలా చూస్తాడు? ఉదాహరణ ఉండాలి కదా. ఎలా చూస్తాడు అంటే ఉదాహరణ ఉండాలి కదా. అది ఉదాహరణిస్తున్నారు. అంతరాత్మ అయ్యా, ఇప్పుడు లోపల ఉంటాడు ఆయన. అర్థమైంది? అంతరాత్మ అంటే ఆత్మ అంతరాత్మ. అంతః ఆత్మ అంతరాత్మ. ఆ లోపలే ఉన్నటువంటి ఆత్మీయ శ్రీకృష్ణ పరమాత్మ ఈ యొక్క భక్తులందరూ ఉంటారు. వీళ్ళ యొక్క ఏమిటి? అంతఃస్థభావభోక్త. ఆయన ఏంటయ్యా? ఏది ఆయనకి భోక్త బాగుగా గ్రహిస్తాడు. భోక్త అంటే గ్రహించడం. చెవితో వింటాడు కూడా వీడొక భోక్త, నోటితో తింటే వాడొక భోక్త, నేత్రం చూస్తే వీడొక భోక్త, వీడు రూపభోక్త, వాడు శ్రవణ భోక్త, వీడు ఆహార భోక్త. వీళ్ళందరూ భోక్తలే. అర్థమైంది కదా. ఈ విధంగా అంతస్థభావభోక్త. భక్తులు అంతఃకరణంలో ఉన్నటువంటి ఏదైతే భావం ఉంటుంది కదా వాళ్ళకి అంతస్థ, అంతే స్థిత అంతస్థ. అంతః అంటే లోపల, భావభోక్త. అందుకనే ఆయన ఏంటి? భావాన్ని చూస్తాడు. ఎలా పెట్టామనే చూడడు, ఎలా పెడుతున్నామని చూస్తుంటాడు. ఎంత పెట్టామనే చూడడు. ఉన్నోడు ఇంత లడ్డు పెడతాడు, దాన్ని చూసి వస్తాడేంటి ఆయన. అర్థమైందా? కొరికిస్తే హాయిగా తిన్నాడు ఆయన, మరి లడ్డు ఇచ్చినా మన దగ్గర రాడు ఆయన. అందుకని కొంచెం పెట్టినా ఎలా పెట్టాడు అంత. అది అందుకు భక్తుల యొక్క అంతఃకరణందు ఏమి భక్తి భావశుద్ధి అనమాట. అది చెప్తున్నాడు అనమాట. అంతఃభావం, ఆ భావశుద్ధిని చూస్తాడు. అందుకే భావశుద్ధియే జ్ఞానసిద్ధి అని మహర్షి మలయాళ స్వామి చెప్పారు కదా. అటువంటి గ్రహించి పాలిస్తాడు ఎవరు? శ్రీకృష్ణ పరమాత్మ. అది చెప్తున్నారన్నమాట. అది ఆ విధంగా చెప్పి ఇప్పుడు చెప్తున్నాడు ఉదాహరణ. మహామేఘ, గొప్పదైన మేఘము. మహామేఘం అంటే గొప్పదైన మేఘము. ప్రవర్షణి, ప్రవర్షణం. వర్షణం అంటే మామూలుగా కూడడం. ప్రవర్షణం అంటే బాగా కురుస్తున్నటువంటి ఆ మేఘము. కదిరహ, కదిరిహ అంటే చంద్ర చెట్టుకి కదిరం అంటారు. చంద్రవృక్షం ఉంటుంది కదా, చంద్ర మొక్కలు, అది అటువంటి కదిరం అంటే చంద్ర చెట్టు. చెంపక, ఇది అందరికీ తెలుసు. చెంపక సౌగపున్నాగా సౌగంధిక సత్కచ కురువింద మణికోడి కనత్కోటి మండిత అష్టమి చంద్ర విభ్రాజ దళకిస్తరి శోభితంత రైత శాస్త్రం. చెంపకం అంటే ఏంటి? మనకి చంపంగ పుష్పాలు, సంపంగిలు. అది కాబట్టి సంపంగ చెట్టు కానీ, అది చంద్ర చెట్టు కానీ, అది ఇంకా అన్నీ తీసుకోవచ్చు. మర్రి చెట్టు కానీ, వేప చెట్టు కానీ, జీడిపప్పు చెట్టు కానీ, అది బాదం చెట్టు కానీ, ఏ వంకాయ చెట్టు కానీ, కొబ్బరి చెట్టు కానీ నేను తీసుకోండి. అన్నిటి మీద వర్షము అంతే. ఇదేదో పెద్దది, దీనిది పెద్దగా వేయాలి, ఇది చిన్నది ఉండదు. అలాగనే శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహము కూడా అందరి యందు సమముగా ఉంటుందని చెప్పుకొచ్చారు. ఆ విధంగా చెప్పి 254 చెప్తున్నారు. యద్యపి సర్వత్ర సమో యద్యపి నృహరిస్తదాం భక్తాః పరమానందే రమంతి సయేదవలోకే సదయావలోకేన. యద్యపి సర్వత్ర సమః యద్యపి నృహరిః తథా భక్తాః పరమానందే రమంతి సదయా అవలోకేన. చెప్తున్నారు ఇప్పుడు నృహరిః నరరూపంలో ఉన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యద్యపి ఇదన్నమాట సర్వత్రా ఒక్కలాగే ఉన్నప్పటికీ ఉండినను యద్యపి సమః ఒకవేళ యద్యపి అంటే ఒక పక్షంలో ఒక సమయంలో ఇలాగా సమః అందరి యందు సమంగా ఉన్నప్పటికీ భేదబుద్ధి లేకుండా ఉన్నప్పటికీ తథాపి అట్లే అయినా ఇక్కడ చెప్తున్నారు
ఏతే భక్తా ఆయన భరించి భక్తుడు ఏమి ఉన్నా అందరు దయ ఉంటుంది, కానీ ఎక్కువ కూడా ఆనందం అనిపిస్తాడు అనే విషయం అనమాట. ఆ యొక్క భక్త సదయావలోకేన ఆయన కరుణా కటాక్ష వీక్షణముల ద్వారా పరమానందే రమంతి. అందరి యందు సమానంగా దయ ఉన్నా ఎవరు ఆయన్ని చక్కగా మనసులో పెట్టుకొని ఇస్తున్నారో వారికి పరమానందము చక్కగా కలుగుతూ ఉన్నది. అందుచేత మనము కూడా ఆయన్ని బాగుగా సేవించడానికంటే హృదయాకాశంలో పెట్టుకొని ఆయన యొక్క స్వరూప స్వభావ గుణాలను విచారణ చేస్తూ ఉంటుంటే మనము అప్పుడు మనకేం కలుగుతుంది? దయ అందరి యందు ఉంటుంది. అనుభవం ఎవడు అనుభవిస్తాడు? ఎవడైతే ఆ స్వరూప స్వభావమైన నిరాకార సాకార విషయాన్ని బాగా పరిశీలిస్తూ పెట్టుకుంటాడో వాడి కొంచెం ఆనందం ఆ పక్కడికి ఉండదు. అది అన్నమాట. ఈ విధంగా చెప్పి ఇప్పుడు 255 సుతరాం అనన్య శరణా క్షీరాద్యాహారమంతరాయద్వతు కేవలయా స్నేహదృశ కచ్చపతనయా ప్రజీవంతి. సుతరాం అనన్య శరణా క్షీరాది ఆహారం అంతరా యద్వత్ కేవలయా స్నేహదృశ కచ్చపతనయ ప్రజీవన్. మంచి ఉదాహరణ ఇచ్చారు. ఇక్కడ ఉంటారా ఎలా జీవిస్తుందని తాబేలు యొక్క పిల్లలు ఉదాహరణ ఇచ్చారు. యద్వత్తు ఏ విధముగా అయితే కచ్చపతనయా తాబేటి పిల్లలు. కచ్చపం అంటే ఏమిటి? తాబేలు. తనయులు అంటే పిల్లలు. అవి సుతరాం అది బొత్తిగా అనన్య శరణాహం తక్కినవి ఏవైనా ఒక దగ్గరికి వెళ్ళి తెచ్చి ఆహారం పెట్టేది ఇవన్నీ ఉంటాయి. కాకి కానీ కుక్కకి కానీ నక్కకి కానీ ఇలాంటి వాటికి. తాబేలికి ఎక్కడికో తీసుకొచ్చి దీని నోట్లు పెట్టే ఆహారాలు అది లేదు దానికి. అర్థమైంది కదా? పిల్లలకి ఇంక అన్యదా శరణమే లేదనమాట తాబేలు పిల్లలకి ఏమంటారు. కాకి అయినా తీసుకొచ్చి కూర్చు ఉంటుంటుంది, కుక్క అయినా ఏదో ముక్కైనా పెడుతుంటుంది తన. కానీ ఇది మాత్రం దీనికి తెలియదు. అది అందుకని కచ్చపతనయా సుతరాం అంటే బొత్తిగా ఏమీ లేదు. అనన్య శరణా అంటే అన్యమైనటువంటి శరణుడు లేనే లేడనమాట. అన్యథా శరణం నాస్తి అన్న అనన్య శరణా అన్న ఒకటే. అనన్య శరణా వీరు పోషకులు ఎవ్వరూ లేకపోయినా ఇంకా క్షీరాది ఆహారం అంతరాహ కాబట్టి పాలు మొదలైనవి ఏవైనా ఆహారాలు లేకపోయినప్పటికీ ఇక్కడ చెప్తున్నారు కేవలయా స్నేహదృశ ప్రజీవంతి. ఆ తల్లి ప్రేమగల చూపుల చేతనే అవి చక్కగా జీవిస్తున్నాయట. అర్థమైంది కదా? ఇది అన్నమాట తల్లి యొక్క ఆ ప్రేమ చూపుల ద్వారానే తాబేలు పిల్లలు చక్కగా జీవిస్తున్నాయి. తద్వత్తని మనం అధ్యయనం చేసుకొని అది అలాగనే ఏమిటి మనము ఆ యొక్క శ్రీకృష్ణ భక్తులు అంటాం కదా, శ్రీకృష్ణ కరుణా కటాక్షము చేతనే మనకి ఇతరాపేక్ష లేకపోయినా సర్వసౌఖ్యాలు పొందగలరు. ఏమి ఆయన కటాక్ష వీక్షణ మనకి సర్వసుఖాలు ఇస్తుంది. తాబేలు తల్లి యొక్క కటాక్ష ప్రేమ మధుర కటాక్ష వీక్షణ వల్లనే అవి పెద్దవైనాయి. తక్కినవి ఆహారం లేదు, అన్నిదా శరణం లేదు, లేకపోయినా ఎలాగైనాయో అలాగిచ్చారు. అందుచేత శ్రీకృష్ణ యొక్క భక్తిని కుమ్మరించేస్తూ ఉన్నారు. అర్థమైంది కదా? భగవంతుని ఇలా ఉండాలని ఈ విధంగా చెప్పి ఇంకెందుకు పూర్తి చేద్దాం, మళ్ళీ బాకీ ఎందుగా దగ్గరికి వచ్చింది కదా. కాబట్టి చెప్తున్నారు ఇప్పుడు యద్యపి గగనం సూర్యం తథాపి జలదామృతాం స్వరూపీణాం చేతక చకోరణాంనో దృఢభావాత్మోరేత్యాశాం. యద్యపి గగనం శూన్యం తథాపి జలద అమృతాంశు రూపేణ చాతక చకోరనాంన దృఢభావాత్ పూరయత్యాశాం చెప్తున్నారు. యద్యపి గగనం శూన్యం తథా అపి జలద అమృత అంశురూపేణ
చేతక చికూర నామ్న దృఢభావాత్ పూరయత్ ఇత్యాకాశం. చూసా మంచి ఉదాహరణలు ఇవన్నీ కూడా. చక్కగా ఆ భక్తి యందు మనం పారవశ్యము చెందడానికి అన్నీ చాలా అమోఘమైనవి. అందుకని గగనం, గగనం అంటే ఏమిటి? ఆకాశం. గగనం ఆ ఆకాశం అన్నమాట. ఆకాశం యద్యపి శూన్యం, ఆకాశం ఎలా ఉంటుంది? యద్యపి శూన్యం, ఏమీ ఉండదు. ఆకాశం అంటే ఏమిటి? ఏముంటుంది? ఏముండదు. మన ఇల్లు అన్ని పెట్లు పెట్టుకున్నాం కాబట్టి ఇవన్నీ కనపడుతున్నాయి. లేకపోతే ఇది కొత్త ఇల్లు కట్టామనుకో, అదేమిటి? గృహాకాశం. ఏముంది అందులో? ఏమీ లేదు. అలాగనే ఇది మఠాకాశం అంటాం, అది గృహాకాశం అంటాం. మరి కుండలో ఉన్న ఘటాకాశం అంటాం. అలాగే పైన ఉన్నది ఆకాశం. అందులో ఏముంది? ఏమీ లేదు. ఏమైనా ఉందా? ఘటాకాశంలో ఏమైనా ఉన్నాయి? రాళ్ళు రత్నాలు? ఏమీ లేదు. యద్యపి గగనం శూన్యం, ఇతర ఏమీ లేకపోయినా, తథాపి అట్లయినా జలద అమృతాంశ రూపేణ, ఏమీ లేకపోయినా ఒకటి జలద, జలం దదాతి జలద అంటే మేఘం, ఇంకా చంద్ర, ఇంకోటి చంద్రుడు. ఈ రెండిటికి ఏమిటాయి అంటే, ఒకటి చేతక పక్షి, రెండో చెక్కూర పక్షి. ఈ రెండిటికి ఏమీ శూన్యమే ఉంది, కానీ చేతక పక్షి చూస్తూనే ఉంటుంది. శూన్యమైనా దాని ఎలాగా, అది ఎప్పుడు గట్టి. ఎలాగా? చేతక చకోర నామ్న దృఢభావాత్ ఆశాం పూరయతి. దాని దృఢభావం చేతక పక్షికి ఎప్పుడైనా సరే, దానికి కనబడకపోయినా, ఆకాశం నిర్మలంగా ఉన్నా, ఎప్పుడైనా సరే వర్షం వస్తుంది. అర్థమైంది కదా? అది కనబడిపోయినా వస్తుంది. ఆ దృఢ విశ్వాసంతో అది తప్పగా దాన్ని పొందుతూ ఉంది. అలాగనే ఇక రెండవది చకోరం. ఆ చకోర పక్షి అది ఎప్పుడైనా సరే చంద్రుని నుండి అమృతాలలో వస్తాయని ఎదురు చూస్తుంది. అలాగా ఆ కోరికలను ఏం చేస్తున్నాయి? పూర్తి చేసుకుంటూనే లేవా? గట్టి విశ్వాసం, ఆ భక్తి వల్ల ఆ యాశాం పూరయతి. అలాగనే మనము కూడా ఆ భగవంతుణ్ణి ఏమి నమ్మాలి. నమ్మి మనం చేయవలసిన సాధన సాకారం కానీ నిరాకారం కానీ ఏదైనా చేయండి. నిరాకారం స్వస్వరూపమే, సాకారము ఏమి అటువంటి ఫలాన్ని మనకిస్తుంది. అది ఏమీ లేకపోయినా ఏ విధంగా ఉందో పొందిన ఫలాలు టైం, దానికి మనకి దేనికి టైం అన్నమాట. అది చెప్పుకొచ్చారు. ఆ విధంగా చెప్పి ఇక అటువంటి దృఢతర విశ్వాసం ఉండాలని చెప్పుకొచ్చారు. ఏమిటంటే మంచి విశ్వాసానికి తప్పకుండా విశ్వాసం మానవుని ఊర్ధ్వలోకమును కొనిపోవును, అవిశ్వాసం అధోలోకమును కొనిపోవును మహర్షి మలయాళ స్వాములు వారు మనకి చెప్పారు. అర్థమైంది కదా? ఆ విధంగా ఇక ఇప్పుడు 257 ఇక చివరికి వచ్చాం. ఏమి అర్థమైంది కదా? ఈ ప్రకారముగా అందులో మనకి తద్వద్భజతాం పుంసాం దృగ్వాన్ మనసామగోచరోపి కృపయా ఫలత్యకస్మాత్ సత్యానందామృతేన విపులేన. తద్వత్ భజతాం పుంసాం, ముందు చెప్పారు కదా మనకి ఉదాహరణ, అందుకే ఇక్కడ అది తద్వత్తుని ఇక్కడ తీసుకొచ్చారు. తద్వత్తు భజతాం పుంసాం దృగ్వా దృగ్వాంగ్ మనసాం అగోచర కృపయా ఫలతి అకస్మాత్ సత్యానందామృతేన విపులేన. ఎలాగైతే ఆకాశంలో ఏమీ కనబడలేదు కదా, ఆగింది అది. దానికి కావాల్సింది ఎప్పుడైనా వచ్చి తీరుతుందనేది ఉన్నది. ఆ విధముగా చెప్తూ ఉన్నారు. తద్వత్, ఎలాగైతే చకోర పక్షి ఏ ప్రకారముగా చేతక పక్షి ఈ రెండు ఏ విధముగా ఉన్నావో వాటిని ఆకాంక్షిస్తూ తద్వత్ హరి శ్రీ మహావిష్ణువు
భజతాం. ఎవరైతే ఈ ప్రకారముగా హరి శ్రీ మహావిష్ణువు భజతాం భజతాం ఎవరైతే తన్ను కొలుస్తూ ఉంటుంటారో, లేకపోతే రజతాం ఎవరైతే శరణం పొందుతూ ఉంటుంటారో, పుంసాం అటువంటి పురుషులకు దృక్కు వాంగ్మనసాం వారి కన్నులకు, దృక్ అంటే ఏమిటి కన్నులకు, వాక్ అంటే ఏమిటి వాక్కులకు, మనస్సు అంటే ఏంటి మనస్సులకు, అగోచరమపి అది అన్నమాట. అర్థమైంది కదా. ఇది ఉదాహరణ. వాక్కి కనబడకపోయినా మాటల ద్వారా ఏం మనసా నమనితే ఏనాహుర్ మనోమతం తదేవ బ్రహ్మత్వం విద్ధి ఉపాసత అన్నారు కదా. విద్ధిత్వం ఉపాసే త్వం విద్ధి నేతముపాసతే. అది యద్వాచ అనభ్యుదితం యద్వాచ ఏన వాగభ్యుద్యతే తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిదముపాసతే. ఎక్కడ చెప్పారు ఇది? మన యొక్క కేనోపనిషత్తులో ఇవన్నీ మనకు బ్రహ్మతత్వాన్ని వాక్కులు వర్ణించలేవు. దేని చేత వాక్కులు వర్ణిస్తున్నాయో అదే బ్రహ్మ చూపెట్టడానికి వీలు పడదని చెప్పారు. అలాగనే ఇక్కడ కూడా అవి ఎలాగైతే ఆకాశ నిరామయంగా ఉన్నా అవి ఆ ఫలితాన్ని పొందాయి కదా. ఆ సమయం వచ్చినప్పుడు నీకు కూడా నాకేం కనబడలేదే, ఇన్నాళ్ళు ఏం చేశానే, ఏమీ కనబడలేదు, నీకు కనబడుతుందా అని అంటాడు పక్కవాడు. ఇది అర్థమైందా? కనబడేది ఏంటి, కనబడకపోయేది అదే వస్తుంది అంతన్నా. అందుచేత చెప్తున్నారు ఈ ప్రకారం తద్వత్ అదే విధముగా ముందు చెప్పిన విధముగా హరిహి శ్రీ మహావిష్ణువు భజతాం తన్ను ఎవరైతే మహావిష్ణువు కొలుస్తూ ఉంటుంటారో, శరణ చూస్తుంటారో, పుంసాం అటువంటి మానవులకు ఒకవేళ దృక్కు అగోచర, వాక్కు అగోచర, మనస్సు అగోచర, మూడు కలిపి ఒకటైంది. ఈ మూడింటికి ఏమి అగోచరపి ఆ విషయాన్ని కానివాడైనా సరే కృపయా ఆయన యొక్క దయచేతేమి విపులేన విస్తారమైనటువంటి ఆనంద అమృతేన ఆనందమనే అమృతముతో ఆయన అకస్మాత్ అంటే ఏంటి తెలియకుండా జరగడం హఠాత్తుగా ఏమి ఫలతి వారి కోరికల్ని తీరుస్తూ ఉన్నాడు. ఆయన కనబడపోయినా అది ఎలాగైతే సమయం వచ్చి దానికి కలుగుతూ ఉన్నదో ఇలా భగవంతుడు అగోచరుడైన మన యొక్క కోరికలు తీరుస్తాడు. మనకేం చేస్తాడు? ఎవరికి కోరిక ఉందో ఆ కోరిక, మోక్షం కావలసిన వాడికి మోక్షమే సిద్ధిస్తుంది, ధనధాన్యాలు కావలసిన వారికి అయితే మోక్షం కావలసిన వాడికి అన్నీ సిద్ధిస్తాయి. అవి ఎవడు కోరితే వాడికి అది సిద్ధిస్తుంది. ఇది సూక్ష్మమైన విషయం. దీన్ని పట్టుకుంటే అవన్నీ వచ్చేస్తాయి, దాన్ని పట్టుకుంటే ఇది రాదు, దీన్ని పట్టుకుంటే అది వస్తాయి. అందుచేత ఈ ప్రకారముగా వారి కోరికలన్నీ భగవంతుడు తీరుస్తాడు. మరి మనకేం కావాలి? అందరికీ ఏమి ఉన్నదంతా చాలు, ఇక్కడ కావాల్సింది మోక్షం. చాలా ఇస్తాడు ఆయన, మళ్ళీ లేకపోతే ఆంధ్రులు బట్టి నన్ను మర్చిపోతాడు ఆయనకి తెలుసు. అందుకని మళ్ళీ ఇచ్చేది కూడా ఎక్కువ ఇచ్చాడు అనుకో, ఆ లెక్కటడి మీద ఉంటాడు, నా లెక్కే మర్చిపోతాడు. అందుచేత మనకి ఎంత కావాలో అంత ఇస్తూనే ఉంటుంటాడు. కానీ ఆయన వైపు మనసు లాక్కోవడానికి చూస్తూ ఉంటాడు. కానీ మనకి విశ్వాసం ఉండాలి. మాకు కనబడలేదే, మాటలు కనబడరు, మనసు కనబడిన మాట లేదు, అంత సర్వాంతర్యామి. అందుచేత ఆ ప్రకారముగా మనకేమిటి ఇక్కడ వైరాగ్యము, ఆత్మబోధ, భక్తి మూడేనమాట. మొట్టమొదటి మనకేమిటి వైరాగ్య ప్రకరణం, తర్వాత ఏమిటి ఆత్మబోధ ప్రకరణం, తర్వాత ఏమిటి భక్తి రసామృతం. ఇందులో ఈ విధంగా మూడు దించేశారు ఒక దెబ్బకి. ఈ మూడింటి వల్ల ఏం కలుగుతుంది? అనేక సాధన లోకంలో ఉన్నా ఈ మూడుని పట్టుకో, నీవు చక్కగా స్వస్వరూప జ్ఞానాన్ని పొంది తీరుతావని చెప్పాడు. మరి దీన్ని మరి ఇంకా ఇప్పుడు ఏమిటంటే ఇది ఎలాంటిది? చివరి ఘట్టం ఇది. మనకు ఎలాగైతే సౌందర్యలహరి అనుకుంటున్నామో, ఎలాగే శివానందలహరి అనుకుంటున్నామో, ఇది శ్రీకృష్ణానందలహరి అని చెప్పుకోవచ్చు అన్నమాట చివరి ఘట్టాన్ని. అర్థమైందా? దీన్ని మనం
మరి శ్రీకృష్ణ రసామృతమైన ప్రవాహం కదా మరి శ్రీకృష్ణ ఆనంద లహరి అన్నమాట. అలా చెప్పుకోవచ్చు చివరిదానికి అది అవి ఎలాగో. అందుచేత ఇటువంటి ఈ గ్రంథం అన్నటువంటిది ఈ ప్రకారముగా చెప్పబడి ఉంది. మరి ఈ గ్రంథం మనం ఈ రోజుతో పూర్తి చేసుకున్నాం. రేపటికి అనుకున్నాం కానీ వెళ్తుంది ప్రవాహంలో తేలిక అర్థమవుతుంది కాబట్టి అందరికీ ముగించే రోజు ముందు ముగిస్తే ఇంకా మంచిది కదా, అర్థమైంది కదా. వెనక్కి చెప్పి ముందు ముగించినా పర్లేదు, ముందు చెప్పి వెనక్కి వెళ్తే కాక. అందుచేత మరి ఇటువంటిది ఈ ప్రబోధ సుధాకరం చక్కగా దీనికి ముందు గ్రంథం ఏమిటి? ఈ ప్రబోధ సుధాకరం అనేది శ్రీమత్ శంకర భగవత్పాదై విరచిత ప్రబోధ సుధాకరం ఏమిటి సమాప్తమైందనమాట. ఇట్లు శ్రీమత్ శంకర భగవత్పాదులచే ప్రణీతమైనటువంటి ప్రబోధ సుధాకరమైంది, సమాప్తమైంది. అవి ప్రకారముగా సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనంతు యద్భవేత్ తత్సర్వం క్షమితాం దేవా. శ్రీ సీతారామ నమోస్తుతే, లేకపోతే ఏదో ఒకటి మాత నమోస్తుతే, కృష్ణ నమోస్తుతే, వాసుదేవ నమోస్తుతే. అందుచేత ఇప్పుడు మనకి ఈ ప్రకారంగా గ్రంథాలు మనకి ఈ రెండు గ్రంథాలు వేదాంతపరంగా పక్కా వేదాంతపరమైనటువంటి గ్రంథాలు అన్నీ అందులో ఉన్నాయి. ఇంకా ఎక్కువ అపరోక్షానుభూతి ఒకటి ప్రబోధ సుధాకరం వంటివి ఎంత మరి రసామృతాన్ని దించారు మామూల. అందులో మరి తక్కువ ఉన్నాయా? ఇందులోనూ ఆత్మతత్వం లేనిదే లేదు. ఉప్పు లేక రుచి పుట్టగా నేర్చున్నట్టు ఈ భాస్కర అన్నట్టుగా ఆత్మతత్వం లేనటువంటి వేదాంతము సప్పగా ఉంటుంది అన్నమాట. అది అలాగనే మరి ఆ గ్రంథాలు మొత్తం ఈ చాతుర్మాస సందర్భంగా మనకి శివ సౌందర్యహరి, శివానందలహరి, అలాగనే అపరోక్షానుభూతి, ప్రబోధ సుధాకరం అది మనము పూర్తి చేసుకున్నాం. అందుచేత చేసుకున్నామంటే ఎలాగా అవతల పరమాత్మ యొక్క కరుణా కటాక్షములు మనకున్నటువంటి అమ్మవారి యొక్క అనుగ్రహము, మరి భక్తులందరూ కూడా శ్రద్ధాభక్తులతో రావడం. అది ఏమంటారా? ఎంత శ్రద్ధాభక్తులతో రావడం. మరి అందరూ వస్తేనే ఈ కార్యక్రమం దిగ్విజయం. అక్కడుంటే ఏమవుతుంది? కార్యక్రమం బాగైందంటే ఎలాగా? భక్తులు కనబడితే బాగైనట్టు అనమాట, లేకపోతే అది ఏం కార్యక్రమం అంటారు. మరి ఇటువంటి దాన్ని చక్కగా మరి మనకి ఇది ఇంకా విపుల ప్రస్తారంగా చేయడానికి హేతుభూతమైనటువంటి మన శ్రీ సన్నిధి ఛానల్ అర్థమైంది కదా. వారు అందులో సత్యం గారు పరమ దయాలు మనిషి అనమాట. వారు ఇలాంటి కార్యక్రమాలు ఎంతమందో మహాత్ముల దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చి మా ఛానల్ నడిపిస్తూ ఉన్నారు. మరి వారు కూడా స్వామీజీ మీరు చేయండి, దానికి మా యొక్క సహకారం ఉంటున్నది అని చెప్పి దాన్ని చక్కగా ఈ ఛానల్ ఏర్పాటు చేస్తే ఇంకా ఇది శాశ్వతంగా ఉండిపోయినటువంటిది అనమాట, స్థిరంగా. వాళ్ళ ఛానల్లో చాలామంది 3-4 లక్షల మంది ఉన్నారు. కొంతమంది అయినా చూస్తారు కదా, చూసినప్పుడు ఒకసారి లోపలికి వెళ్ళిందంటే దొరుకోదు, ఎప్పుడో ఒకసారి దాన్ని తేని పుస్తూనే ఉంటుంటుంది. అలాగా ఇంకా వాళ్ళు కూడా చక్కగా చేస్తున్నారు. అందులోనికి మరి వాళ్ళు ఎంతమందిలో పంపుతున్నారు. అందులోనికి ఈ మనకి విఘ్నేశుడు అనమాట. ఈయన అర్థమైందా? విఘ్నేశుడు ఎదురుగా ఉంటే ఏ విఘ్నాలు ఉండవన్నమాట. అలాగా ఇంకా ఆయన కూడా శ్రద్ధగా చేస్తూ ఈ విధంగా మరి ఈ కార్యక్రమంలో హాజరైన వారికి, ఆ ఛానల్ వారికి కూడా, వారి ఆఫీసు, వారి బృందం అందరికి కూడా భగవంతుడు చక్కగా మంచి ఎక్కువగా అభివృద్ధి చెందిన ఆయురారోగ్య ఐశ్వర్యంతో భక్తి జ్ఞానాలు ప్రచురించుగాక. అలాగనే మరి మన అందరూ కూడా ఎవరైతే ఇక్కడ అందరం ఉన్నామో అందరికీ కూడా మంచి సత్కర్మ నిష్టను, భగవద్భక్తిని, ఆత్మవిజ్ఞాన సంపత్తిని, ఆయురారోగ్య ఐశ్వర్యాన్ని కూడా ఆ జగద్గురు శంకరాచార్యుల వారు అమ్మవారు అందరికీ ఇచ్చి సదా రక్షించుగాక. ఇక్కడ మనలో చేసినటువంటిది ఏంటి? లోక కళ్యాణార్థమైన మాట ఇది. ఎక్కడైనా మనం చేసేది ఏంటి? లోకం అంటే జనుడు,
లోకం అంటే ఏంటి? జనులు. జనుల యొక్క కళ్యాణం కోసం అన్నమాట మనం చేసే కార్యక్రమాలు. లోకా సమస్త సుఖినో భవంతు. అలాగా మరి అందరూ కళ్యాణం అంటే అందరూ శాంతియుతమైన వాతావరణం ఉన్నప్పుడే దేశము సౌభాగ్యంగా ఉంటుంది. కాబట్టి ఈ ఆధ్యాత్మికమైన బోధలు ఇవన్నీ స్వయం తనకి మంచిది, ఇతరులకి మంచిది. అందుచేత అటువంటి సత్కర్మనిష్టను, భగవద్భక్తిని, ఆత్మజ్ఞాన సంపత్తిని ఇచ్చి సదా రక్షించుగాక. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.